హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గధన 88. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు టాపిక్ వచ్చేసి మన దగ్గర ఉండే మొబైల్తో అనమాట వీడియోస్ ఎలా షూట్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి వీడియోస్ అనేది అనమాట ఈరోజు టాపిక్. ఈరోజు వీడియోలో అయితే చెప్పుకుందాము. అండ్ అలాగే దీనికోసం చెప్పే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. సో మన దగ్గర ఉండే మొబైల్ ఫోన్తో ఈ వీడియో ఎలా రికార్డ్ చేయొచ్చు అనేది వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు అయితే చూసేయండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి మనము షార్ట్ వీడియోకి అయితే ఫోన్ ఏ యాంగిల్లో పెట్టి రికార్డ్ చేయాలి, అండ్ లాంగ్ వీడియోస్కి అయితే ఫోన్ ఏ యాంగిల్లో పెట్టి రికార్డ్ చేయాలి అనేది కూడా చెప్తాను. అండ్ మనము ఇది ఫస్ట్ వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలనేది తెలుసుకుంటేనే మనం నెక్స్ట్ స్టెప్ అనమాట తీసుకోవచ్చు అనమాట. వీడియోస్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీడియో ఎలా రికార్డ్ చేయాలనేది రావాలి. సో దానికోసం అయితే నేను ఫుల్గా వీడియోలు ఇస్తాను. నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనమాట. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనం వీడియో ఏదైనా రికార్డ్ చేసుకునే ముందు మన ఫేమ్ ఎలా ఉందనేది సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ లెంత్కి అనమాట సెట్ చేసుకున్నాను, ఇంతవరకు నేను కనిపించాలని. సో అలా ఆ లెంత్కి మనం ఎంతవరకు కనిపించాలి అనేది అయితే ఒక ఫ్రేమ్ని అయితే సెట్ చేసుకొని మన మొబైల్ని అయితే ఆ యాంగిల్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం ఎంతవరకు కనిపించాలనే అనేది అనమాట ఫ్రేమ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ కొంతమంది వచ్చి క్లమ్జీ చేసేస్తారు. ఏంటంటే సగం పెడతారు, ఫుల్ లెంత్ పెడతారు, ఇలా పెడుతుంటారు అనమాట. అలా కాకుండా మనకి అంటే మనము ఎంతవరకు కంఫర్టబుల్, ఎంతవరకు ఉంటుంది, మనకి ఎంతవరకు మనము సెట్ చేసుకోవాలా అంతవరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రేమ్ని అయితే సెట్ చేసుకోవాలి. మనము ఆ యాంగిల్లో మొబైల్ అయితే పెట్టేసుకోవాలి అంతవరకు అయితే. అండ్ దానికంటే ముందు వచ్చేసి మీ ఫోన్ అయితే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఫ్లైట్ మోడ్లో లేకపోతే మీరు వీడియో రికార్డ్ చేస్తుంటారు కదా, రికార్డ్ చేసే టైంలో ఒక ఫ్లోలో అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. అలాంటి టైంలో మధ్యలో ఏమైనా ఫోన్స్ వచ్చి డిస్టర్బెన్స్ అయినట్టయితే వీడియో వచ్చేసి డిస్టర్బెన్స్ అయిపోద్ది అనమాట. అందుకని వీడియో ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. ఒకవేళ ఫోన్స్ రావు అనుకునే వాళ్ళకి నాట్ ఎట్ ఏ నో ప్రాబ్లం అనమాట. ఫోన్ వస్తాయి అనుకునే వాళ్ళైతే ఫోన్ అయితే ముందుగానే ఫ్లైట్ మోడ్లో అయితే పెట్టేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి నాకు సమ్ టైమ్స్ అనమాట ఇలా జరుగుతుంటుంది. వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదో ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళే టైంలో సడన్గా కాల్స్ అయితే వచ్చింది అనుకో, మళ్ళీ వీడియో ఆపేయాలి, ఇంకా కంటిన్యూ చేయొద్దని అనిపిస్తుంది అనమాట. సో అలా డిస్టర్బింగ్ మీకు రాకుండా ఉండడానికి అనమాట ఫోన్ని నేను ఫ్లైట్ మోడ్లో పెట్టుకోమని చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మొబైల్లో షూట్ చేసుకునే ముందు అయితే కెమెరాని ఒకసారి నీట్గా క్లాత్తో అయితే క్లీన్ చేసుకోండి. ఏదైనా డస్ట్ ఉంటే మళ్ళీ వీడియో అయితే క్లారిటీగా రాదు. అందుకోసమని కెమెరాని అయితే నీట్గా క్లీన్ చేసుకోండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వీడియోలు ఒకవేళ ఫుల్ అంటే లాంగ్ వీడియో తీయాలి అనుకున్నాం అనుకో, లాంగ్ వీడియో తీయాలనుకునేటప్పుడు మన వీడియోని వచ్చేసి ఇలా స్క్వేర్ టైప్లో మొబైల్ ఉంటుంది కదా, సో అడ్డంగా తిప్పేసి వీడియో అయితే షూట్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల వీడియో అనమాట నీట్గా వస్తుంది. అదే షార్ట్ వీడియోలో ఒకవేళ తీయాలి అనుకున్నాం అనుకో, షార్ట్ వీడియో తీయాలంటే అడ్డంగా మనం తీసామనుకో షార్ట్స్ అప్లోడ్ చేయడానికి అనమాట కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట. సో సగం కట్ అయ్యి వస్తుంటుంది. అందుకని ఒకవేళ మనం లాంగ్ వీడియో తీయాలి అనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలి. అండ్ అలాగే షార్ట్ వీడియో ఏదైనా తీయాలి అనుకుంటే ఫోన్ నిలువుగా పెట్టి తీయాలన్నమాట. సో ఇలా తీస్తేనే వీడియో అనమాట మనం అప్లోడ్ చేయడానికి అండ్ వీడియో కూడా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. సో వీడియోస్ మనము చేసే ముందు అయితే బ్యాక్ క్యామ్తో చేసుకోవాలా లేదా ఫ్రంట్ క్యామ్తో చేసుకోవాలా అనేది. సో అలాంటి డౌట్ ఉండే వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట. అదేంటంటే మనకి ఎవరైనా సపోర్ట్ ఉండేటట్లు అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా ఉన్నారనుకుంటే మనం బ్యాక్తో వీడియోస్ అంటే బ్యాక్ క్యామ్తో వీడియో రికార్డ్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. సో ఎవరైనా సపోర్ట్ లేరు, మన వీడియో మనమే చేసుకోవాలి అనుకుంటే ఫ్రంట్ క్యామ్తో అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో. అండ్ రికార్డ్ చేసే ముందు ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్క్రీన్ వైపు చూడకుండా డైరెక్ట్ క్యామ్ ఉంటుంది కదా, క్యామ్ వైపు మనం చూసి మాట్లాడినట్లయితే మనం స్ట్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ స్క్రీన్ చూసి మాట్లాడుతున్నట్లయితే మన ఐస్ అనమాట సైడ్ అవుద్ది. అందుకని ఒకవేళ ఏ సైడ్ అయినా రికార్డ్ చేసుకోవచ్చు, ఫ్రంట్తో చేసుకోవచ్చు, బ్యాక్తో చేసుకోవచ్చు, అదైతే నో ప్రాబ్లం అనమాట.
అండ్ చూసారు కదా వీడియో వచ్చేసి నేను వీడియో ఎలా షూట్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి. అండ్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మాకు వీడియో ఫస్ట్ మనకి జనరల్గా ఏ వీడియో అయినా తీసేటప్పుడు ఎలా తీస్తాము మనకు తెలియదు కాబట్టి వీడియోస్ అన్నమాట స్ట్రైట్‌గా పెట్టి వీడియో తీసేస్తాము. సో మేము కూడా అలాగే వీడియో తీసి తర్వాత ఎడిట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డామనమాట. ఏంటి ఇది ఎడిట్ అవ్వట్లేదు, ఎవరిని అడగాలి ఏంటి ఎవరికి తెలియదు కదా అన్నట్టు చాలా ఇబ్బంది పడ్డామనమాట. అందుకే అలాంటి ఇబ్బంది ప్రాబ్లమ్ ఏది ఒకవేళ మీకు ఎవరైనా లేకుండా నేను ముందుగానే అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత అర్థమైంది, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.